సప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అలానే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారని అన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, పవిత్ర గ్రంథం అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అంబేద్కర్ దిశ చూపించారన్నారు. విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 2019-24 మధ్య చూశానని, చివరకు తాను కూడా బయటకు రాలేని పరిస్థితి గత నాయకులు కల్పించారన్నారు. జగన్ హెలికాప్టర్లో వస్తుంటే కింద చెట్లను నరికివేశారని అన్నారు. ప్రజల అభిమానంతో టీడీపీ తరపున 94% అభ్యర్థులు గెలిచారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం తమదన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్గా చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వివరించారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. సొంతూరులోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారని అన్నారు. పేదలకు అండగా ఉంటానని, అందరికీ హామీ ఇస్తున్నానని సీఎం తెలిపారు. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలి వస్తున్నాయని, అలానే రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే వారికి 8 లక్షల ఎకరాలను టీడీపీ ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిందని చంద్రబాబు తెలిపారు. ప్రతి నెల మీటింగులు పెట్టాం. గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈ రోజు నాకు ఎక్కడ కంప్లైంట్ రావడం లేదు. ఈ రోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు. మీరు నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు. ఆపద్ బాంధవుడిగా, మార్గదర్శకుడుగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 102.07 కోట్లతో నిర్మించ తలపెట్టిన సాంఘిక సంక్షేమ వసతి భవనాలకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం గత టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికై విదేశాల్లో చదువుకుని స్థిరపడిన రత్నలత, అనిల్ అనే ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు సార్. నాకు లాంటి వాళ్ళు, మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు.
నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. లైక్ ఇలాంటి స్టేజ్లో నేను ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్. చాలా మందికి మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్. సో ఐ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ పాయింట్ మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా. అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికన రూపొందించిన రాజ్యాంగం నేడు ప్రజాస్వామ్యం పరడవిల్లడానికి దోహదపడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు నింపడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి కృషి చేస్తోందన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, విద్య మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సతీకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసాతో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి సతీకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన, పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, సూత్రాలు ముఖ్య కారణమయ్యాయన్నారు. సామాజిక పరిస్థితులను బేరేజు వేసుకొని అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడం జరిగిందన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనది భిన్నమైన రాజ్యాంగం అన్నారు. బడుగు, బలహీన, పేద, నిరుపేద వర్గాల ఉన్నతికి వీలు కలిగేలా ఎంతో విపులంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సామాజికవేత్తే కాకుండా ఆర్థికవేత్తగా, న్యాయ నిపుణుడుగా దేశానికి విశిష్ట సేవలు అందించారన్నారు. మహిళల హక్కులు, సాధికారత, విద్యపై ఆయనకున్న అవగాహన ఎంతో కీలకమన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, ఆ సమాజం తప్పక అభివృద్ధి సాధిస్తుందన్న అంబేద్కర్ ఆశయాలు మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను భావితరాలు గుర్తుంచుకునేలా పంచతీర్థాల పేరుతో 5 ప్రత్యేక స్మృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 102వ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు, 104వ చట్ట సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, 105వ చట్ట సవరణ ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందన్నారు. ప్రజలలో దానస్ఫూర్తిని వినియోగించుకొని ప్రభుత్వం, ప్రైవేటు, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో P4 విధానం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో పేదరికాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. సామాజిక సంస్కర్త, విద్యావేత్త, న్యాయవేత్త, రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన గాని, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు గాని రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల బాటలో అడిగేద్దామని, ఆయన స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంలోని 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పూలమాల ఉంచి ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు బాబాసాహెబ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆలోచనల స్ఫూర్తితో రాష్ట్రం దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు గొప్పగా కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో మనం ఇంత స్వేచ్ఛగా, క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే దానికి రాజ్యాంగ ఔన్నత్యమే కారణమని, అలాంటి విశిష్ట రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చాలా గొప్పదని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. జయంతి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని ఆఫీసర్స్లో అందరూ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ అంబేద్కర్ స్మృతి వనంలో కూడా ఎప్పుడే నివాళులు అర్పించడం జరిగింది. ఇలాగే జిల్లా స్థాయిలో కూడా అంబేద్కర్ భవనంలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధులు వచ్చి అంబేద్కర్ స్టాచ్యూకి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర కూడా పూలమాల అర్పించి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మహామానవతావాది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు దేశానికి స్ఫూర్తిదాయకము, యూత్స్కి అయితేనేంటి, అలాగే అఫీషియల్స్కి అయితేనేంటి, ప్రజానికానికి, యావత్ ప్రజానికానికే ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఒక మార్గదీపం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. సింగనగర్లోని పలు ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లోనూ ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. పేదవారికి పెన్షన్లు 200 ఉన్నది 4000 చేశారని, వికలాంగులకు 6000 ఇస్తున్నామని అన్నారు. మహిళలకు 3 గ్యాస్ బండలు ఇస్తున్నామని, త్వరలోనే అమ్మఒడి వేస్తామని చెప్పారు. తల్లికి వందనం పేరిట 18,000 రూపాయలు త్వరలోనే వారి ఖాతాలో వేస్తామన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పేదవాళ్ళకి పింఛన్లు 200 రూపాయలు ఉండే పింఛన్లు ఇవాళ 4,000 రూపాయలు చేసి, వికలాంగులు, దివ్యాంగులు, సోదర సోదరీమణులకి ఇవాళ 3,000 ఇచ్చే పింఛన్ 6,000 ఉదయాన్నే 6 గంటలకే ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తా ఉన్నాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. పేదవాడి కడుపు నింపే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. త్వరలోనే చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 రూపాయల చొప్పున రేపు నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో మహిళలకి 18,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు అయిపోతున్నాం. పేదవాళ్ళని పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన జీవితకాలం ఆలోచన చేశారో ఆ ఆలోచన విధానంగా అనుగుణంగా ముందుకెళ్తాం. అనంతరం టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం, ఉచిత గ్యాస్ బండలు ఇచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో అమ్మఒడి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలందరికీ చేరుకోవాలని అంబేద్కర్ అన్నాడు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామేశ్వర గారు పెద్ద ఎత్తున అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించి మంజూరయ్యి అభివృద్ధికి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ బావాజీపేటలో ఉన్నటువంటి వారందరికీ కలిపి ఈ ప్రాంతంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున రీడింగ్ రూమ్, కమ్యూనిటీ భవన్ కింద ఉండటానికి ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజే స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. భవిష్యత్తులో దీన్ని కూడా అమలు చేస్తారని చెప్పేసి బోండా ఉమామేశ్వరరావు గారు కోరుకుంటాం అనేది ప్రాంత వాసులందరూ చేయడం జరిగింది. అది అమలు జరగాలని మన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరం కోరుకుంటాం.
దేశ ప్రజలు నేడు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు అంటే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన అత్యున్నతమైన రాజ్యాంగంతోనే సాధ్యపడిందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ పరిధిలోని క్రైస్తరాజపురం ఆర్సీఎం చర్చి సెంటర్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాలను కూటమి నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించి జవహర్లు పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విదేశాలలో ఉన్నతమైన విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. దేశ ప్రజలకు ఉన్నతమైన రాజ్యాంగాన్ని అందించి స్వేచ్ఛమైన జీవితాన్ని అందించారన్నారు. ఆ మహనీయుడు అందించిన ఫలాల వలన నేడు ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, ఆర్థికంగా రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. భారతదేశం అంతా కూడా పండుగ జరుపుకుంటున్న రోజు ఇవాళ భారతదేశం అంతా కూడా హాలిడే ప్రకటించి ఆయనకి నివాళులు అర్పిస్తున్న రోజు. మనందరం ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన జీవితమే 10 మందికి ఆదర్శం. అలాంటి వ్యక్తి ఆ రోజు విద్యార్థి దశలోనే ఒక ఉన్నతమైన ఫలితాలు చూపిస్తే బరోడా మహారాజు గారు వారిని పిలిచి గౌరవించి, నువ్వు ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలా, చదువుకుని భారతదేశానికి నువ్వు ఒక మార్గదర్శిగా మారాలని చెప్పి ఆయన ఇచ్చిన సహాయంతో ఆయన ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని ప్రపంచంలో ఉన్న మేటి ఈనాటికి ఆనాటికి కూడా మేటి యూనివర్సిటీలో చదువుకుని ఒక మంచి వ్యక్తిగా మొత్తం జీవితం అంతా కూడా ఆయన ఈ భారతదేశానికి సర్వీస్ చేయాలని చెప్పి విదేశాల్లో అనేకమైన అవకాశాలు ఇచ్చినా కూడా తన గడ్డ భారతదేశం, ఆ భారతదేశంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి ఆయన దేశానికి తిరిగి వచ్చారు. ఏ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన క్రైస్తవ పుట్టుక ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ భారతదేశం యొక్క చరిత్ర అంబేద్కర్ గారి యొక్క రచన రాజ్యాంగంతో. ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే ఇవాళ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కానివ్వండి, లేదా అగ్ర దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలు కొన్ని సమయాల్లో అతాకుతలం అయిపోయాయి, తట్టుకోని స్థితికి వెళ్ళిపోయాయి. అలాంటి ఒడుదుడుకులు ఎన్ని వచ్చినా కూడా తట్టుకుని ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో మనకి క్రమేణా ఇవాళ మోడీ గారి గవర్నమెంట్ ఆయన ఆలోచనలు ఇవాళ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లే కానీ ఆయన ఆలోచన నుంచే బయటకు వచ్చిందని, అట్లానే ఇవాళ భీమ్ యాప్ ఏదైతే ఉందో ఆయన పేరునే నరేంద్ర మోడీ గారు దాన్ని స్టార్ట్ చేయటం కానీ, ఇటువంటి గొప్ప ఆయన ఆలోచనలు ఇవాళ వెలుగులోకి మోడీ గవర్నమెంట్ తీసుకురావటం, ఆనాడు విపి సింగ్ గవర్నమెంట్లోనే ఆయనకి భారత రత్న ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వమే ఆయన్ని ఎక్కువగా గుర్తించి ఆయన కాంగ్రెస్ సభ్యులే కానీ ఆయన ఒక పెద్ద మహనీయుడుగా ఇవాళ కూటమి ప్రభుత్వం గుర్తించి వెలుగులోకి ఆయన ఆలోచనలు బయటికి తీసుకొస్తుందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఆయన నాయకత్వాన్ని మనం అందరం కూడా స్మరించుకోవటం మనందరూ అదృష్టం అని కూడా మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం. పట్ట పీజీలు చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ దళితుల కోసం కాదు, అణగారిన వర్గాల అందరి కోసం ఆయన పోరాటం చేస్తూ మరి రాజ్యాంగాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని గొప్పగా రచించినటువంటి అంబేద్కర్ గారి భావజాలాన్ని ఈ రోజు యువత స్ఫూర్తిని తీసుకోవాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మా దళితులు, మా ఎస్సీలు, మా బీసీలనే జగన్మోహన్ రెడ్డి దళితులకి పెద్ద ఎత్తున అన్యాయం చేశారు. ఎన్నో దళితుల పథకాల్ని తొంగలో తొక్కారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం దళితులకి, పేద బడుగు బలహీన వర్గాలకి అవకాశం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుంటుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవాడ పెజ్జోనిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. విజయవాడ పెజ్జోనిపేట బాప్టిస్ట్ నగర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అంబేద్కర్ 135వ జయంతిని ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరుపుకుంటామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒక్క జయంతి రోజునే కాదు, అనుక్షణం ప్రతిరోజు కూడా ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలన్నారు. భారతదేశం నేడు ఇలా ఉందంటే కేవలం భారత రాజ్యాంగ ప్రతిష్టపైనే ఆధారపడి ఉందన్నారు. దాన్ని రచించిన వారు, సృష్టించిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన్ను అనుక్షణం స్మరించుకుంటూ ఆయన ఆశయాల్ని మనం పాటించాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి మనవి చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి అని తెలుసు. అందరూ కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న విగ్రహాన్ని కూడా నేను ఇప్పుడే చూశాను. ఈసారి మళ్ళీ ఆయన 135వ జయంతి వచ్చేటప్పటికల్లా కాంస్య విగ్రహం నేనే పెట్టిస్తానని చెప్పాను.
ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుని బాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక జయంతి రోజునే కాదు, అనుక్షణం ప్రతిరోజు కూడా ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మన భారతదేశం ఈ విధంగా ఉందనంటే కేవలం భారత రాజ్యాంగం యొక్క పటిష్టత మీదే ఆధారపడి ఉన్నది. కాబట్టి దాన్ని రచించిన వారు, దాన్ని సృష్టించిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ని అనుక్షణం మనం గుర్తుంచుకొని ఆయన ఆశయాల్ని మనం పాటించవలసినగా ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాను, ఇంకొకసారి మనవి చేస్తా ఉన్నాను. అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, పీపీపీ పద్ధతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతారా? ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్కు మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుష్పాంజలి ఘటించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని ట్రిపుల్-పీ మోడల్లో ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అమ్మడానికి చూశావో అదే నీకు మరణ శాసనం అని హెచ్చరించారు. చంద్రబాబు చేసే మోసం, చేసే కొనుగోళ్లు, అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. ట్రిపుల్-పీ మోడల్లో ప్రైవేటు పరం చేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తామన్నారు. దేశానికి అంబేద్కర్ ఆలోచనలు శరణ్యమని ఆలోచన చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని కొనియాడారు. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు చదువునిచ్చారని, జగన్ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారని పేర్కొన్నారు. అసమానతలు లేవు, ఎక్కడా చిన్న చిన్న అంటువడిస్తే తప్ప ఎక్కడా చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోణంలోనే ఆయన ఒక గొప్ప ఆలోచన, ఎవరికి పుట్టనటువంటి ఆలోచన, ఎవరికి తోచినటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతావరికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం, ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువు కానివ్వండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని పీపీపీ పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటే స్మృతి వనాన్ని పూర్తిగా కమర్షియల్ ప్రయోజనాలకు ఉపయోగించడమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్య హక్కు కల్పించిన అంబేద్కర్ జయంతి రోజే విజయవాడలో ప్రజాస్వామ్య హక్కులు కాల రాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా బందర్ రోడ్డులోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ట్రిపుల్-పీ పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ ఆలోచన సామాజిక స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసి థియేటర్, ఆడిటోరియం, బుక్ స్టాల్స్, ఇతర సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే విజయవాడ నగరానికి తలమానికంగా ఉంటుందన్నారు. అంతేకాని ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటే స్మృతి వనాన్ని పూర్తిగా కమర్షియల్ ప్రయోజనాలకు ఉపయోగించడమే అవుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన సరైంది కాదన్నారు. వెంటనే అటువంటి ఆలోచన విరమించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కు కల్పించిన అంబేద్కర్ జయంతి రోజే విజయవాడలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ స్మృతివనం నిర్వహణ జరగాలి, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతున్నాం. అలాగే తన యావత్ జీవితాన్ని అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం పోరాడాడు, మహిళల హక్కుల కోసం పోరాడాడు, ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం పోరాడాడు, మహిళల కోసం తన పదవినే త్యాగం చేసినటువంటి ఘనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వాడి రాజ్యాంగాన్ని ఈరోజు ధ్వంసం చేయటం కేంద్రంలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈరోజు ఏ ఉపన్యాసాలు చేయకూడదు, ప్రభుత్వాలను విమర్శించకూడదు, జెండాలు పెట్టకూడదని ఏ అంబేద్కర్ ఆశయాలు ప్రజాస్వామ్యం ఉందో, రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆ ప్రజాస్వామ్యాన్ని హతం చేసి అంబేద్కర్ నివాళేనంటే అది అంబేద్కర్కి వెన్నుపోటు పడవటమే. అందుకని పాలక వర్గాలు ఈ రకంగా ప్రజాస్వామ్య హక్కుల్ని, రైట్ టు ఎక్స్ప్రెషన్ని హరించేదానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉందని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు గొప్ప కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస కొనియాడారు. సమాజంలో ఇంత స్వేచ్ఛగా క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే దానికి రాజ్యాంగ ఔన్నత్యమే కారణమని అన్నారు. అలాంటి విశిష్ట రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చాలా గొప్పదని కలెక్టర్ లక్ష్మీస పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీస ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఇలా 1-2 కాదు ఎన్నో రంగాలకు చెందిన అంశాలపై లోతైన పరిశోధన చేసి ప్రపంచ మేధావిగా గుర్తింపు సాధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యం ఉన్న భారతదేశంలో ప్రజలందరూ మనమందరం భారతీయులం అనే ఐక్యతా భావనతో ముందుకు వెళ్తున్నారంటే అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఔన్నత్యం కారణమని వివరించారు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఇలా ఎన్నో విశిష్టతలకు నెలవు భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ గురుకులాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను, ప్రాజెక్టు సంకల్ప ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు జేఈఈ, ఐఐటి, సివిల్స్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు వివిధ ఆర్థిక సహాయ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ గారు ఫ్యూచర్ ఎలా ఉండాలని నిర్ణయించుకునే స్టేజ్ పిల్లల స్టేజ్. స్టూడెంట్స్ మీద చాలా పెద్ద నమ్మకం పెట్టుకుని ఉండేవారు. బికాజ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆయన ఏదైతే కష్టాలు అనుభవించారో, ఏదైతే సామాజిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ముందు వచ్చే భావి తరాల వాళ్ళు ఇటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు, ఎవరికి ఇటువంటి కష్టాలు రాకూడదని చాలా వరకు ఆయన దాని గురించే పరిశోధన చేశారు. మీకు అందరికీ తెలిసే ఉంది, అంబేద్కర్ గారు కేవలం రాజకీయ నాయకో లేదా ఒక సబ్జెక్ట్ కో కాకుండా ఆయన ఉన్న అన్ని సబ్జెక్ట్, ఎకనామీ నుంచి, పొలిటిక్స్ నుంచి, అట్లాగే హిస్టరీ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని, ఈవెన్ రిలీజియస్ స్టడీస్ కూడా చేసేసి ప్రతి ఒక్కటి చదివి ఏదైతే బెస్ట్ ఉందో, ఏదైతే ఫ్యూచర్ జనరేషన్ కు ఉపయోగపడుతుందో అటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో కూడా అమర్చి దేశానికి ఒక దశ నిర్దేశాలని అందజేసి ఉన్నారు. ఇప్పుడు కూడా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్ గా ఇంత డైవర్స్ కంట్రీని యునైటెడ్ గా ముందుకు తీసుకువెళ్తా ఉందంటే అది ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి నిత్యం విజయవాడ నగరానికి వచ్చే ప్రజల దృష్ట్యా వేసవిలో వారి దాహార్తిని తీర్చడానికి నగర పరిధిలో దాతలు విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు తోడుగా ఇలాంటి అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మనుషుల దాహార్తి తీర్చడంతో పాటుగా జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చడం కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే వెల్లడించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర విజయవాడ మినరల్ వాటర్ ప్లాంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొప్పన బావుకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటిలో ముందుగా ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
వేసవిలో చలివేంద్రాలను దాతలు విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి కూలింగ్ వాటర్ను ప్రజలకు అందజేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు తోడుగా ఇలాంటి అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మనుషుల దాహార్తి తీర్చడంతో పాటుగా జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చడం కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండడం వల్ల ఎండ వేడికి నీరు దొరక్క పక్షులు, జంతువులు కూడా దాహార్తితో అల్లాడుతుంటాయని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు వారి ఇంటి ముందు భాగంలో బకెట్తో నీటిని, ఇంటి డాబా పైన కూడా నీడలో తాగునీటిని ఉంచడం ద్వారా జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చిన వారవుతారని చెప్పారు. ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్లో తొలుతగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ వాటర్ ప్లాంట్ సంఘ నాయకులకి, సురేంద్ర గారు, పెద్దలు ఉమా గారు, ఇతర అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, వేసవి కాలంలో ప్రతి ఒక్కరి యొక్క కనీస బాధ్యత ఇతర ప్రాంతాల నుంచి పనులకు వచ్చి మంచినీటి దప్పికతో ఇబ్బంది పడకుండా ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళని ఎక్కువ మంది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు, సలహాలతో ప్రతి ప్రాంతంలో కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చల్లటి నీరుని అందుబాటులో ఉంచి ప్రభుత్వమే బాధ్యతగా చేయించడం జరుగుతోంది. వారితో పాటు ఇలాంటి సంఘాలు అనేకం కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అనంతరం టీడీపీ నాయకుడు బొప్పన బావకుమార్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన సమస్య ఉన్నా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని, అంతేకాకుండా ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను సైతం ఏర్పాటు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సురేంద్ర గారు వారి మిత్రమందం మా గద్దె రామ్మోహన్ గారు, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు పెట్టడం చాలా ఈ సెంటర్కి చాలా మంచి చేసిన వారి కార్యక్రమంగా వారిని భావిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ, దాహంతో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఎటువంటి సమస్య ఉన్న సంఘాలకి వీటికి అప్పచెప్పి ఇక్కడ పెట్టించడం అనేది మాత్రం ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ బకింగ్హాంపేట్ పోస్టాఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ డివిజన్ ఎస్ఎస్పీఓ నరసింహస్వామి అన్నారు. అసోసియేషన్ సభ్యులంతా కలిసి చాలా తక్కువ సమయంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. ఏపీ ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. బకింగ్హాంపేట్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ కాంస్య విగ్రహాన్ని విజయవాడ డివిజన్ ఎస్ఎస్పీఓ నరసింహస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు సమాజంలోని అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పేదరిక నిర్మూలన కోసం పోరాడిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుందని కీర్తించారు. అసోసియేషన్ సభ్యులంతా కలిసి చాలా తక్కువ సమయంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నేతలంతా ఎంతో శ్రమించి విగ్రహాన్ని స్థాపించారని ప్రశంసించారు. ఏంటంటే ఇవాళ రోజున విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీస్లో. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు కొంతకాలం నుంచి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశయం మరియు వారి యొక్క సంకల్పానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మరి సెక్రటరీ గారు, మరి సర్కిల్ సెక్రటరీ గారు వారు దీనికి చాలా కష్టపడి మరి అనతి కాలంలోనే చాలా జస్ట్ ఒక 15 days 10 days గ్యాప్లోనే మన విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి వారందరికీ ముఖ్యంగా నేను అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మరి వాళ్ళ సంకల్పానికి వాళ్ళ ఒక కమిటీ ముఖ్యంగా ఏంటంటే దేవానంద్ గారు, మరియు మన బిహెచ్ వెంకటేశ్వరరావు గారు, మరియు పివి నరసింహారావు గారు, మరి వాళ్ళందరూ మిగతా అందరు పేరు పేరునే చెప్పలేకపోతున్నా కానీ వాళ్ళు మాత్రం మా వైఎస్ గారు చాలా కష్టపడి కానీ ఒక మంచి సంకల్పం ఇది. ఈ విధంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు ఒక అంబేద్కర్ గారికి మరియు వీళ్ళందరికీ నేను చాలా మరి కమిటీకి మరియు ధన్యవాదాలు. అనంతరం ఏడి శివనాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ డివిజన్కి చిరస్మరణీయ గుర్తింపు తెచ్చారని, ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏర్పాటు చేయాలని సూచించారు.
135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యువత, ముఖ్యంగా డివిజనల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, వారి యొక్క బృందము చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం 15 రోజుల వ్యవధిలో అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేసి మరి విజయవాడ పోస్టల్ డివిజన్కే ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం కూడా అన్ని పోస్టల్ డివిజన్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాలను పెట్టాలి అనేటటువంటి మా యొక్క చిరకాల కోరికకి ఇది ప్రథమ కారణభూతమైంది. అనంతరం ఏపీఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి నాగశేఖర్ మాట్లాడుతూ అందరి సహకారంతో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. కానీ డివిజన్లో ఉన్న ప్రతి పోస్టల్ ఎంప్లాయీ, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ అండి, అందరూ కూడా మా యొక్క బాధ్యతగా భావించి అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఈ కార్యక్రమానికి సహకరించారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సర్కిల్ ఆఫీస్ నుంచి ఏడీ గారు, మా శివనాగరాజు గారు అసోసియేషన్కి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో విషయాల్లో సహకరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే చాలామంది ఆఫీసర్స్ కూడా వారి యొక్క సహాయ సహకారాలు, డివిజనల్ ఆఫీసులో ఉన్న సూపరింటెండెంట్స్ కానీ, డివిజనల్ ఏఎస్పీస్ దేవానంద్ గారు, వెంకటస్వామి గారు, తర్వాత రాకేష్ గారు, చాలామంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలను మాకు అందిస్తూ ప్రతి ఒక్క పోస్టుల ఉద్యోగిని సూపర్వైజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేయడానికి వారు ఎంతో కృషి చేశారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అడ్మిన్ డీజీపీ సరిత ప్రారంభించి భక్తులకు వడ్డించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని తొలి రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అడ్మిన్ డీసీపీ సరిత ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సురక్ష కన్వీనర్ కేవీ నరసయ్య సహకారం అందించారు. ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ సరిత మాట్లాడుతూ 9 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని చెప్పారు. ప్రతిరోజు నిత్య పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారని వెల్లడించారు. సిపి రాజశేఖర్ బాబు దంపతులు ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని ఆమె వెల్లడించారు. మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి విజయవాడలోని ఏఆర్ గ్రౌండ్స్లో శ్రీరాముడు కళ్యాణం మన శ్రీరామనవమి రోజు మన సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు సార్, అట్లానే వారి శ్రీమతి డాక్టర్ మంజుల గారు, ఇద్దరి దంపతుల చేత శ్రీరామనవమి ఉత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ 9 రోజులు కూడా ప్రత్యేకంగా పూజలు జరిపించి 9వ రోజు మా సిపి గారి ఆదేశాల మేరకు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ ఇంతమంది భక్తులు విశేషంగా వచ్చి భోజనాలు స్వీకరించి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అనంతరం సురక్ష కన్వీనర్ కేవీ నరసయ్య మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ లేనిదే సమాజ మనుగడ అసాధ్యమని వెల్లడించారు. పోలీసులు ఒక్కరోజు విధులు నిర్వహించకపోయినా లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని చెప్పారు. సురక్ష కన్వీనర్గా తాను పోలీసు శాఖతో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. సీసీ కెమెరాలు ఇవ్వడంతో పాటు ట్రాఫిక్ అవేర్నెస్ చేయడంలో తన వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ మొత్తం 2500 మందికి అన్న సంతర్పణ చేస్తున్నారు పోలీసు వారు. వాళ్ళు 10 సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం సురక్ష మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంతే తప్ప మొత్తం మనమే కాదు, అంతా వాళ్ళ కష్టం 10 సంవత్సరం ఉంటుంది. మనం కూడా ఈ సంవత్సరం సురక్ష పెట్టారు కాబట్టి మా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం. ఒక పక్క చూస్తే పోలీసు అనేది మీరు వేరే అర్థం తీసుకుంటారు, కానీ దాని వెనకమాల చాలా మంచి ఉంది. తెల్లారులేస్తే కష్టపడి రోడ్ల మీద ఎండల్లో పడి పనిచేసేది పోలీసులే. ఒక్కరోజు పోలీసులు మనకు రోడ్డు మీద రాలేదనుకోండి, లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉంటుందా? మొత్తం దొంగతనాలు, క్రైమ్ అంతా జరిగిపోద్ది కదా. అందుకనే వాళ్ళు ఏ రోజు అలిగారంటే అసలు మనం ఏం చేయలేము అనమాట. అది మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సీసీ కెమెరాలు 1000 కెమెరాలు ఇప్పించాం. అట్లాగే షార్ట్లు, ప్రతి వారం షార్ట్లు తయారు చేసి బయటలు హెల్మెట్ పెట్టుకోమని, సైబర్ నేరాల బారిన పడొద్దని అవన్నీ చేస్తాం. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని ఉడా మాజీ చైర్మన్
తూమాటి ప్రేమ్నాథ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని భారత ప్రజలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని, సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ స్ఫూర్తితోనే P4 విధానం కార్యక్రమం మొదలు పెట్టారన్నారు. సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ చెప్పిన పేబ్యాక్ సొసైటీ నినాదాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆచరిస్తున్నారని కొనియాడారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణ జన్మడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ అధ్యక్షత వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉడా మాజీ చైర్మన్ తోమాటి ప్రేమనాథ్, మాజీ మేయర్ కోనేటి శ్రీధర్, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, డిక్కీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఓడిగ రాజామణి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరతరాలకు తరగని స్ఫూర్తిని అందించిన జాతి వైతాళికుడని అన్నారు. ఆయన తన జ్ఞాన కిరణాలను అనేక రంగాలపై ప్రసరింపచేశారని, దేశంలోని ప్రతి రంగంపై ఆయన ప్రభావం ఉందన్నారు. అద్భుతమైన తన మేధాశక్తితో అవిశ్రాంతంగా శ్రమించి దేశం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రణాళికలు రచించిన మహనీయుడంటూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. అంబేద్కర్ పుట్టినరోజును ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన దినంగా ప్రకటించడం, కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచ మేధావులైన వారిలో ఒకరిగా అంబేద్కర్ పేరు ప్రకటించడం భారతదేశానికి చాలా గర్వకారణమైన విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని, సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ స్ఫూర్తితోనే P4 విధానం కార్యక్రమం మొదలుపెట్టారన్నారు. P4 విధానం కార్యక్రమంతో పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. నేటి యువతరం అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఈ సభకు అధ్యక్షత వహించిన ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మను నాయకులు ఘనంగా సన్మానించారు. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ శాసనసభ్యులు దాసరి వెంకట వర్తనరావు అన్నారు. మమతల పందిరి సేవా సమితి చలివేంద్రాన్ని ఆశాజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం సహకారంతో నిర్వహించనున్న జూట్ బ్యాగ్ల కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. అణగారిన వర్గాల వివక్షను దూరం చేయటం, సామాజిక న్యాయం కోసం పోరాడారు అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించడంతో పాటు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో దళితుల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ వరకు రన్ ఫర్ నాలెడ్జ్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న యువత జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గొట్టి శ్రీనివాస్ చక్రవర్తి, డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. దళితుల అభివృద్ధితో పాటు సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని, రాజ్యాంగం రచించిన గొప్ప మేధావి, సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పండగ వాతావరణంలో జరుపుకున్నామంటే కారణం ఆయన ఒక సామాజిక న్యాయవాది, గొప్ప న్యాయవాది ఆయన. అలాగే ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, కాబట్టి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన గుర్తుంచుకొని ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టాము. ఇది ఈ విషయంలో భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా ఆయన దేశవ్యాప్తంగా రాజ్యాంగ పౌరులందరికీ సమాన హక్కులు రావాలని కోరుకున్న వ్యక్తి. అదేవిధంగా మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనప్పుడు మన భారతదేశాన్ని సపరేట్గా బయటికి రావడమే కాకుండా మన భారతదేశాన్ని అర్థవంతమైన స్వేచ్ఛావంతమైన జీవితం గడపాలని ఆయన ఆలోచించిన వ్యక్తి. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అనేక కష్ట నష్టాలతోటి ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావిగా రన్ ఫర్ నాలెడ్జ్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ కి ఆయన ప్రపంచంలోనే ఈయన ఎలిజిబుల్ పర్సన్ గా వరల్డ్ ప్రపంచ జ్ఞాని అనేటువంటి ఈయనని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ అనేక సంస్కరణలు చేసినటువంటి ఈయనని అంబేద్కర్ గారిని మనము ఎల్లవేళలా మన భారతదేశం గుర్తుంచుకుంటుంది.
జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. 10 lakhs అంటే దట్స్ అ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. రోజు నాకు ఈ 468/470 స్కోర్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు, నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్, లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నారాయణ కాలేజ్లో ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. అండ్ ఐపీఈ ఒకటే కాదు, ఆబ్జెక్టివ్ కూడా చాలా బాగా చేస్తాం మేమందరము. నారాయణ కాలేజ్లో మమ్మల్ని డిమోటివేట్ అయినప్పుడల్లా చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు భార్గవ్ తెలిపారు. నిరుద్యోగులను నట్టేటా ముంచిన కూటమి ప్రభుత్వం నేడు గొప్పలు చెప్పుకుంటోందన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి ఫైల్పై చేస్తామని చెప్పారని, సంతకం చేసిన ఫైల్ను అటకెక్కించారని చెప్పారు. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను పురస్కరించుకొని హనుమాన్పేటలోని దాసరి భవన్లో నగర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందని, నేటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. నిరుద్యోగులు అనేక మంది కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. 2.60 లక్షల వాలంటీర్ కుటుంబాలకు అండగా ఉంటాను, 10,000 గౌరవ వేతనం వచ్చేలా చూస్తానని ఉగాది రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ఇవాళ జీవోలు లేవని వాలంటీర్ కుటుంబాలను రోడ్డున పడేశారని చెప్పారు. మే 15 నుంచి 18వ తేదీ వరకు ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై తీర్మానాలు చేస్తామని తెలిపారు. ఇవాళ ఏరు దాటాక ఒడ్డు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే చందంతో ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి రాబోయే ఈ మే 15 నుంచి 18వ తేదీ వరకు ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభల్లో 2,60,000 మంది వాలంటీర్స్ కుటుంబాలకు న్యాయం చేయాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, టీటీడీలో ఉన్న 7,500 ఖాళీ పోస్టులని భర్తీ చేయాలి, డిఎస్సీని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. లేని పక్షంలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. రాబోయే జూన్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిరుద్యోగుల్ని, వాలంటీర్స్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండప సంఘం అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తామని అధ్యక్షులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. కళ్యాణ మండపాన్ని ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపం సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని కళ్యాణ మండపంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా బొమ్మిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల మల్లేశ్వరరావు, కోశాధికారిగా కోపూరి వెంకట భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాల్, సహాయ కార్యదర్శిగా కోళ్ల వెంకట హనుమంతరావులతో పాటు మరో 16 మంది కమిటీ సభ్యులుగా మొత్తం 21 మందితో నూతన కమిటీ ఎన్నికైంది.
ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కళ్యాణ మండపం ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. సంఘం అధ్యక్షులు ఇటీవల చనిపోవడంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించడం జరిగిందన్నారు. ఆయన సూచన మేరకు నూతన కమిటీని వేశామన్నారు. పాత కమిటీ, నూతన కమిటీ ఒకరికొకరు సహకరించుకుంటూ కళ్యాణ మండపం సంఘం అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఏసీ ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మండపాన్ని ఆధునీకరిస్తామన్నారు. హిందువులందరికీ ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. ఇంతేకాక ఆర్యవేశ కులస్తులకు రూపాయి వడ్డీ రుణాలు అందిస్తామన్నారు. త్వరలోనే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరవుతారన్నారు. కొత్త కమిటీ నిన్న ఫామ్ చేశామండి. త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాము. నూతన అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్ నేను, అలాగే సెక్రటరీగా సింహాద్రి గోపి ఆయన, అలాగే ట్రెజరర్గా మన బాసురావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ సంఘానికి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, దాంతోపాటు ప్రజలకు కూడా వైద్య శిబిరాలు నిర్వహించి మంచి మంచి పనులు చేస్తామని పత్రికాముఖంగా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొత్త కమిటీని ఏర్పరిచారు. శ్రీ వాసవి కన్యకాపురం శ్రీ దేవస్థాన కళ్యాణ మండపం, దీని అభివృద్ధికి నూతన బాలవర్గంగా మన ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి రమేష్ గారు, సెక్రటరీగా సింహాద్రి వేణుగోపాలరావు గోపి, మన ట్రెజరర్ భాస్కర్రావు గారు, అలాగే నూతన కమిటీ అందరినీ ఎన్నుకున్నాము. పాత కమిటీ, కొత్త కమిటీ అందరూ దీనికి సహకరించుకొని దీని అభివృద్ధికి పాటుపడతాం. అదేవిధంగా బొండమ్మ గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు మాకు ఎంతో తోడ్పాటు చేశారు. దీనికి మేము కూడా దీని అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాం. అందరి సహకారంతో దీన్ని డెవలప్ చేస్తాం అని మేము హామీ ఇస్తున్నాం. దానికి కూడా మేము అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో కూడా వారి సహకారం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఈ కమిటీలో మరి వైస్ ప్రెసిడెంట్గా మరి సీనియర్ వారు పెండ్యాల మల్లేశ్వరరావు, అలాగే మరి జాయింట్ సెక్రటరీగా కోళ్ళ వెంకట హనుమంతరావు, మిగతా క్యాబినెట్ కూడా దాదాపుగా 21 మందితో మేము ఈ ప్యానల్ని తయారు చేశాము. ఇంకా కొంతమంది ఉత్సాహవంతమైన వారు వస్తే కనుక వారిని కూడా మేము కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారని వీరవల్లి సర్పంచ్ పిళ్ళ అనిత రామారావు అన్నారు. మహిళల హక్కులు, సాధికారత, విద్యపై ఆయనకు ఉన్న అవగాహన ఎంతో కీలకమన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, ఆ సమాజం తప్పక అభివృద్ధి సాధిస్తుందన్న అంబేద్కర్ ఆశయాలు మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉందన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ సెంటర్, ఆర్పీహెచ్ కాలనీ, నారాయణపురంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పిల్ల అనిత రామారావు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండపనేని ఉమావర ప్రసాదులు, మాజీ సర్పంచ్ పిల్ల రామారావు, ఉప సర్పంచ్ లంకా అజయ్, పలువురు నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ పిల్ల అనిత మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. మహిళల హక్కులు, సాధికారత, విద్యపై ఆయనకున్న అవగాహన ఎంతో కీలకమన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, ఆ సమాజం తప్పక అభివృద్ధి సాధిస్తుందన్న అంబేద్కర్ ఆశయాలు మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్ల అనిత, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండపనేని ఉమావర ప్రసాద్, పిల్ల కోటి అండ్ యూత్ మరియు మేడబలిమి రమణ, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు గొప్ప కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జై భీమ్ పెజ్జోనిపేట యూత్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను జై భీమ్ పెజ్జోనిపేట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు పెజ్జోనిపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పెజ్జోనిపేట యువత బాణసంచా కాల్చి కేకును కట్ చేశారు. నేడు పెజ్జోనిపేట యూత్ బిఆర్ అంబేద్కర్ బ్యానర్ను వాహనంపై ఉంచి నినాదాలు చేస్తూ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ డీజే పాటలతో పెజ్జోనిపేటలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చివరగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 20 కేజీల భారీ కేకును కట్ చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు.
నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారుణ జన్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. బడుగు, బలహీన, పేద, నిరుపేద వర్గాల ఉన్నతికి వీలు కలిగేలాగా ఎంతో విపులంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరతరాలకు తరగని స్ఫూర్తిని అందించారన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.